చాలాసార్లు స్లీప్ తక్కువైనప్పుడు బాడీలో బ్లోటింగ్ వచ్చినట్టు ఫీలింగ్. ఆ డీప్ స్లీప్కి మిడ్ నైట్ లోపు వెళ్తే కనుక సాల్ట్ లేకుండా ఫుడ్ తీసుకోమని కూడా ఇప్పుడు కొత్త అడ్వైజులు వస్తున్నాయి. ప్రాసెస్డ్ ఫుడ్ అంటే ఎనీథింగ్ ప్యాకెట్లో నుంచి ఏదైతే వస్తుందో అందులో ఎందుకంత మనం కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ఎంఫసైజ్ చేస్తాం. సో ఓన్లీ కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ వాడిన వాళ్ళకి కూడా కొలెస్ట్రాల్ అనేది టాప్ 3 ఆయిల్స్ ఏమిటి ఫ్రమ్ హెల్త్ పర్స్పెక్టివ్? మన అన్ని ఆయిల్స్లో కంటే స్మోకింగ్ పాయింట్. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. ఫుడ్, న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ ఇవాళ మనతో పాటు చాలా అనుభవజ్ఞులు డాక్టర్ లక్ష్మీ కిలారు గారు ఉన్నారు. షీఈస్ ఫ్రమ్ యువర్ లైఫ్, హెడ్ న్యూట్రిషనిస్ట్గా వారి ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. న్యూట్రిషన్లో, ఫుడ్ సైన్స్లో పిహెచ్డి చేసిన వీరు దేశ విదేశాల్లో కూడా అనేక పోస్టులు వాళ్ళు చేయడమే కాకుండా అనేక విషయాల్లో అనుభవం గడించారు. అండ్ లెట్స్ టాక్ టు డాక్టర్ లక్ష్మి గారు. వెల్కమ్ టు సాక్షి లైఫ్. హలో అండి. హలో. సాయంత్రం 5-6 తర్వాత ఏమి తినద్దు, 7 లోపల డిన్నర్ ఫినిష్ చేసేయండి అని చెప్తున్నారు. కానీ చాలా మందికి రాత్రి 8, 9, 10 గంటలకు కూడా భోజనం చేసి మంచిగా భోజనం చేసి డిన్నర్ పడుకోవడం అలవాటు. ఏం చెప్తారు వాళ్ళకి? ద న్యూట్రిషనిస్ట్ కమ్యూనిటీ అందరం చెప్పేది ఒకటే, ఎర్లీ టు రైజ్ అండ్ ఎర్లీ టు బెడ్. అవును. ఎందుకంటే ఒకటే ఏంటంటే మనం సన్ రైజ్ సన్సెట్ ఫాలో అవ్వాలి. ఎందుకంటే దానికి ఒక రూల్ ఉంది మనకి, సంథింగ్ కాల్డ్ యాజ్ సర్కాడియన్ రిథమ్. అంటే మన బాడీ సన్కి అవేక్ అవ్వాలి, సన్ కిందకి అంటే సూర్యాస్తమం అయ్యాక పడుకోవాలి, మెల్లిగా రిటైర్ అవుతూ ఉండాలి, మోడ్లోకి రావాలి. ఎస్. సో అలా బాడీని మనం చూసుకుంటూ ఉంటే యువర్ లైఫ్ స్పాన్ విల్ బి లాంగర్. అది. సో ఎర్లియర్ మీరు మన యాన్సిస్టర్స్ చూస్తే లైఫ్ స్పాన్ వాజ్ 90 years or 100 years. దట్ ఈస్ బికాజ్ వాళ్ళు అప్పుడు ఎలక్ట్రిసిటీ ఉండేది కాదు, కరెంట్ ఉండేది కాదు. సో మార్నింగ్ వాళ్ళు డే స్టార్ట్ చేసి ఈవినింగ్ 6-6:30 తర్వాత దే నెవర్ యూస్ టు ఈట్ ఎనీథింగ్. ఎందుకంటే అక్కడ చీకటి అయిపోతుంది. ఆల్సో కమ్యూనిటీ లివింగ్. అవును. సో అలా తినేవాళ్ళు. సో వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది ఎక్కువగా ఉండేది. సో ద సేమ్ థింగ్ మనం అలాంటివే వర్తింపజేసుకోవాలి మనకు కూడా. ఎస్. అంటే సన్ కిందకి వెళ్ళాక ఏంటంటే సన్ రేస్ లేవు కాబట్టి, సూర్యకిరణాలు లేవు కాబట్టి డైజెషన్ అనేది మనకు తగ్గిపోతుంది. సో దట్ ఈస్ బై నేచర్, దట్స్ హౌ డైజెషన్ ఈజ్. సో దట్ వీ కెనాట్ హెల్ప్. ఇప్పుడు సన్ కిందకి వెళ్ళాక ఆఫ్ కోర్స్ ఐ అండర్స్టాండ్ 6:30కి తినమని అరౌండ్ ద వరల్డ్. మీరు ఇఫ్ యూ హ్యావ్ గాన్ అవుట్ ఆఫ్ కంట్రీ, అవుట్ ఆఫ్ ఇండియా, ఎవ్రీవేర్ ద డిన్నర్ టైమ్ ఈస్ 5 to 8. 8 అయితే ఇంకా అసలు అప్పర్ లిమిట్. సో అది డే లైట్ సేవింగ్స్ అంటారు. సూర్యుడు ఉన్నా కానీ అక్కడ వాళ్ళు డిన్నర్ ఫినిష్ చేస్తారు. సో బేసికలీ డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ మనం ఎందుకు అవుతున్నామంటే మనకు ఎక్కువ కన్సంప్షన్ ఆఫ్ కార్బోహైడ్రేట్ పోస్ట్ 8 o'clock. రైట్. సో డిన్నర్కి అండ్ స్లీప్కి ఒక 2 hours గ్యాప్ ఉంచుకోవాలి. సో అందుకని స్లీప్ చేసినప్పుడు మన బాడీ రీసెట్ అవుతుంది. సో స్లీప్కి మనం ప్రయారిటీ ఎక్కువ ఇవ్వము, కాకపోతే స్లీప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్ యాక్చువల్లీ రీసెట్స్ యువర్ బాడీ. సో ఇప్పుడు మన ల్యాప్టాప్ కూడా ఎలా రీసెట్ చేసి రిఫ్రెష్ చేస్తామో అలా స్లీప్ 7 to 8 hours స్లీప్ మినిమం రిక్వైర్మెంట్ ఉంటుంది మనకి. ఉంటుంది. అయితే ఇది కూడా నోటీస్ చేస్తాం, చాలాసార్లు స్లీప్ తక్కువ అయినప్పుడు బాడీలో బ్లోటింగ్ వచ్చినట్టు ఫీలింగ్, వెయిట్ గెయిన్ అది అంటూ ఉంటాం. అండ్ ఐ హ్యావ్ సీన్ ఇట్ హ్యాపెన్. నాకు కూడా చాలాసార్లు ఐ ఫెల్ట్ ఇట్ మెనీ టైమ్స్ దట్ ఆ బ్లోటింగ్ లాంటి ఫీలింగ్ వస్తుంది. నిద్ర, మొహం పఫీగా అయిపోతుంది, ఒళ్ళంతా కూడా సెటిల్డ్గా కంఫర్టబుల్గా ఉండదు. దానికి కారణం ఏంటి డాక్టర్ లక్ష్మి గారు? స్లీప్ ఈజ్ వన్ రీజన్. ఒకటి మీరు 6 to 8 hours మినిమం. ఐ మీన్ ఐఎమ్ నాట్ సేయింగ్ స్లీప్ 8 hours, మినిమం 6 hours, 5 to 6 hours అన్న స్లీప్, నైట్ టైం స్లీప్ వచ్చేటట్టు చూసుకోవాలి. అంటే మీరు 10 o'clock మినిమం, 10:30, 11 యూ షుడ్ బి అ బెడ్ టైం. ఇప్పుడు 12 తర్వాత పడుకుంటే మనకి 2 types ఆఫ్ స్లీప్స్ ఉంటాయి, డీప్ స్లీప్ అండ్ సూపర్ఫిషియల్ స్లీప్. ఆ డీప్ స్లీప్కి మనం మిడ్ నైట్ లోపు వెళ్తే కనుక మార్నింగ్ మీరు రిఫ్రెష్డ్గా ఉంటారు. మీరు ఎప్పుడన్నా చెక్ చేయండి. మీరు నైట్ 12కి పడుకున్నా కానీ పడుకొని 8 hours ఆర్ ఇన్ ద మార్నింగ్ మీరు 8-9కి లేసినా కానీ ఆ రిఫ్రెష్నెస్ ఉండదు మీకు. ఎర్లీ స్లీప్ విల్ గివ్ యూ మోర్ రిఫ్రెషింగ్. సో ఆల్సో బ్లోటింగ్ అనేది ఎందుకంటే అది హైడ్రేషన్ వల్ల. హైడ్రేషన్ తక్కువ అయినప్పుడు కూడా బాడీలో బ్లోటింగ్ ఎక్కువ అవుతుంది. అంటే యు ఆర్ కన్జ్యూమింగ్ మోర్ సాల్ట్. ఆ సాల్ట్ బయటికి వెళ్ళడానికి యూ హ్యావ్ టు టేక్ మోర్ వాటర్. రైట్. సో ఇంటర్సెల్యులర్, ఎక్స్ట్రాసెల్యులర్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సెల్ లోపల అండ్ సెల్ బయట ఈక్వల్ వాటర్ అమౌంట్ ఉండాలి. అంటే మనం సోడియం ఎక్కువ తీసుకొని, సాల్ట్ ఎక్కువ తీసుకొని వాటర్ తక్కువ తాగితే బ్లోటింగ్ అవుతుంది. అర్థమైంది. యా. సో కమింగ్ టు ద నెక్స్ట్ పిల్లర్, వాటర్, హైడ్రేషన్. హైడ్రేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యు ఆర్ నాట్ హైడ్రేటింగ్ ఇనఫ్, మన బాడీలో బ్లడ్
80%, 70% we have liquid. సో కన్జంప్షన్ ఆఫ్ వాటర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అది మనం ఎక్కువగా మన థాట్ వెళ్ళదు, కానీ హైడ్రేషన్ తక్కువ ఉన్నప్పుడు కూడా మనకి డిజీజెస్ అనేవి ఎక్కువగా వస్తాయి. రైట్. యా, చాలా మంచి పాయింట్ చెప్పారు. హైడ్రేషన్తో పాటు సాల్ట్ కూడా చెప్పండి డాక్టర్ లక్ష్మి, బికాజ్ సాల్ట్ లేకుండా ఫుడ్ తీసుకోమని కూడా ఇప్పుడు కొత్త అడ్వైజులు వస్తున్నాయి. అంటే టేస్ట్ ద న్యాచురల్ సాల్ట్ ఇన్ ఎవ్రీ ఫుడ్ హ్యాస్ ఇట్స్ ఓన్ సాల్ట్ అని, వెజిటబుల్స్లో వాటిలో. సో వాట్ ఈస్ యువర్ బెస్ట్ అడ్వైస్? ఎంత సాల్ట్ తీసుకోవచ్చు? తగ్గించడం బెటరా? అకార్డింగ్ టు అమెరికన్ హార్ట్ అసోసియేషన్, they say that you have to take about 1500 mg of salt. That is about 3/4 of teaspoon of salt per day per person ki రిక్వైర్మెంట్ అంతే ఉంది. కాకపోతే మనం ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తూ ఉంటాం. సో బేసికలీ సాల్ట్ అనేది యూ హ్యావ్ టు నాట్ ఈట్ మోర్ దెన్ 1.5 teaspoon ఆఫ్ సాల్ట్ పర్ డే. ఎక్కువగా ఈ స్నాక్స్లో వచ్చేస్తాయి ఇప్పుడు సాల్టెడ్ స్నాక్స్. ఎస్ తెలియని, దట్స్ వై వీఆర్ సేయింగ్ ప్రాసెస్డ్ ఫుడ్ అంటే ఎనీథింగ్ ప్యాకెట్లో నుంచి ఏదైతే వస్తుందో అందులో ఏముంటుందో మనకు తెలియదు. సో వై ఈట్ దట్? సో న్యాచురల్ స్నాక్స్ తీసుకోండి ఇంట్లో. లైక్ యువర్ క్యారెట్, dip your carrot in any sauce and eat it, or raw vegetables. కుకుంబర్తో మీరు పాస్తా చేసుకోవచ్చు. అలాంటి రెసిపీస్ చాలా ఉంటాయి. హెల్దీ రెసిపీస్, హెల్దీ స్నాక్స్. మేక్ ఎనీథింగ్ ఎట్ హోమ్ అంటే ఇంట్లో చేసినప్పుడు. సో దేర్ ఇస్ అ సేయింగ్ దట్ ఈట్ సంథింగ్ విచ్ కమ్స్ ఫ్రమ్ ద ప్లాంట్, అంటే చెట్లో నుంచి. డోంట్ ఈట్ ఎనీథింగ్ విచ్ కమ్స్ ఫ్రమ్ అ ప్లాంట్, ఇండస్ట్రియల్ ప్లాంట్. సో ఇండస్ట్రియల్ ప్లాంట్లో నుంచి ఏది వచ్చినా కానీ అందులో మనకి ఏముంటుందో తెలీదు. అడిటివ్స్ ఉంటాయి, కలర్స్ ఉంటాయి, సాల్ట్, సోడియం ఎంత ఉందో తెలియదు, కలరెంట్స్ ఉంటాయి. ఆల్ దిస్ ఇస్ నాట్ గుడ్ ఫర్ ద బాడీ. ఎంత లేబుల్స్ రాసినా మనం అన్ని చదువుకునేవి రిసర్చ్ చేయండి. అగైన్ లేబుల్స్ ఆర్ వెరీ మిస్లీడింగ్ అండి. ఇక్కడ ఒక సర్వింగ్ ఇవ్వరు వాళ్ళు. ఎన్ని సర్వింగ్స్, 3 to 4 సర్వింగ్స్ అంటారు. ఒక సర్వింగ్కి అది ఇస్తారు లేబుల్. బట్ ఇఫ్ యూ టేక్ అ ప్యాకెట్ ఆఫ్ చిప్స్, దట్ సర్వింగ్ సైజ్ ఇస్ 4. లేబుల్ వచ్చేది ఒక సర్వింగ్ సైజ్ ఇస్తారు. మనం ఏమనుకుంటాం, మొత్తం ప్యాకెట్లో అంత క్యాలరీస్ వస్తున్నాయి అనుకుంటాం. బట్ ఇట్ ఈస్ ఇంటూ 4 times. అమ్మో, అలా బాగా యాడప్ అయిపోతాయి. ఎస్. సో బేసికలీ ద ఫుడ్ ఇండస్ట్రీ ఇస్ ట్రికింగ్ యూ ఇంటూ ఈటింగ్ ద కంప్లీట్ ప్యాకెట్. అది. సో మన చిప్స్ ప్యాకెట్లో ఆ క్యాలరీస్ రాసున్నవి 3 to 4 చిప్స్కి ఆ క్యాలరీస్ ఉన్నాయని. ఇప్పుడు ఒక ఫర్బిడెన్ క్వశ్చన్ అడుగుతాను. ఎవరు అడగకూడదు, ఎవరు చెప్పకూడదు దీనికి సమాధానం, బికాస్ ప్రపంచం అంతా దీనికి బలైంది. చెప్పండి. ఈ ఇన్స్టెంట్ నూడిల్స్ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఓకే. దానిలో చాలా హైడ్రోజనేటెడ్ ఫ్యాట్ ఉంటుందని చెప్తారు, బికాస్ టు మేక్ ఇట్ సాఫ్ట్ అండ్ ఇది. కరెక్ట్. అలాగే లాట్ ఆఫ్ అదర్ మైదా. సో ఎంత ఫ్రీక్వెంట్గా ఇట్స్ ఓకే టు గెట్ అవే అని అనొచ్చు, గెట్ అవే విత్ మర్డర్? ఓకే. సి అగైన్ సమ్ ఫుడ్స్ అండి, లైక్ యువర్ స్వీట్స్, డెజర్ట్స్ కానీ మనకి ఇప్పుడు ఇట్స్ రైనింగ్ యూనో అండ్ యూ ఫీల్ లైక్ హ్యావింగ్ దట్ వన్ సమోసా. ఇట్స్ రైనింగ్ అండ్ ఇఫ్ యూ ఫీల్ లైక్ హ్యావింగ్ దట్ బౌల్ ఆఫ్ ఇన్స్టెంట్ నూడిల్స్. సో హౌ మచ్ కెన్ యూ స్టాప్ యువర్ సెల్ఫ్ అండ్ వాట్ ఈస్ మోడరేషన్? అది. ఓకే. అండ్ వాట్ ఈస్ ద థియరీ ఆఫ్ క్రేవింగ్? సో basically during my PhD research there was a chapter on cravings. మన క్రేవింగ్స్ ఎలా వస్తాయి? ఇంకోటి ఎమోషనల్ హెల్త్ ఉన్నప్పుడు, బాగాలేనప్పుడు సమ్ పీపుల్ ట్రై టు స్టాప్ దేర్ ఎమోషన్స్ త్రూ ఫుడ్. దే కనెక్ట్ దేర్ ఎమోషన్స్ త్రూ ఫుడ్. అది ఫస్ట్ కట్ చేయాలి మనం. ఓకే, దట్ ఈస్ వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి, ఇప్పుడు క్రేవింగ్స్ వచ్చినప్పుడు, ఏ క్రేవింగ్ వచ్చినా కానీ దర్ ఇస్ అ థియరీ ఆఫ్ 3 bites. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు బ్లాక్ ఫారెస్ట్ కానీ డార్క్ చాక్లెట్ కేక్ తినాలని ఉంది. సో దే సే దట్ వెన్ యూ టేక్ 3 bites ఆఫ్ ఎనీథింగ్ యువర్ క్రేవింగ్ ఇస్ స్టాప్. ఐస్ విచ్ వాంట్ మోర్ బట్ యువర్ స్టమక్ ఇస్ ద క్రేవింగ్ ఇస్ సాటిస్ఫైడ్. అది రికగ్నైజ్ చేయాలి మనం. ఎస్. సో వెన్ యూ ఆర్ ఎమోషనలీ ఇన్ అ గుడ్ స్టేట్ యూ కెన్ ఆల్వేస్ స్టాప్ యువర్ క్రేవింగ్స్. But again, see, monthly once, if your kid wants monthly once, or if the kid wants once in like 2 months, if they want a samosa, or if they want noodles. I mean, see, in throughout the day, or I mean in the daily thing, if you are not putting noodles every day, for example my kid is there, I am not giving him noodles every day for lunch. I give him very healthy food, but that when he goes to his friend's place, he wants to eat a bowl of instant noodles, I wouldn't say no, because we all are humans, right? So once in a while is fine, but not every day. Not every day, once in a while. Yeah. సో ఆ మాత్రం ఇంటెలిజెన్సెస్ పర్వాలేదంటారు. Yes, of course. బట్ దాన్ని ఆఫ్సెట్ చేయడానికి బహుశా రాబోయే నెక్స్ట్ ఫ్యూ డేస్ కొంచెం హెల్దీగా తినడం అనేది అవసరం అంటారా? See, you went these days weddings, you have like a 1 hour of buffet.
weddings when వేడి you go. జిలేబీలు వేస్తారు. Yes. ఒక 4 జిలేబీలు ఈజీగా తినేయచ్చు. Yeah. బట్ దానిలో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి ఫ్రాంక్లీ చెప్పాలి? See, that's what. So basically, if you keep thinking about the calories whole time, మనం అంటే ప్లేట్ తీసుకున్నప్పటి నుండి నోట్లో పెట్టుకునే వరకు ఊరికే క్యాలరీస్ గురించి మాట్లాడుకుంటుంటే మన ఎమోషనల్ హెల్త్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. కరెక్ట్. సో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి యూ షుడ్ ఎక్సర్సైజ్ ఇది బాగుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అట్లీస్ట్ 30 minutes 4 times a week, దట్ ఈస్ మినిమమ్. అది సో మనకు తినాలని అన్నప్పుడు యూ షుడ్ ఆల్సో డూ అ బ్యాలెన్స్ విచ్ ఇస్ ఎక్సర్సైజ్. బ్యూటిఫుల్. So if not exercise, do some walking, any kind of walking. At least start from 7,000 steps and do at least 10,000 steps. Right? So anything, if you have cravings, eat your food, but at the same time remove it with exercise, balance it out with exercise. And also exercise is not only important just because మనం తిన్నాం కాబట్టి ఎక్సర్సైజ్ చేయాలని అలా కాదు. ఎక్సర్సైజ్ చేసినప్పుడు your good hormones are released. మన ఆక్సిటోసిన్స్ అని, ఎండోర్ఫిన్స్ అని, దీస్ బ్యాలెన్స్ అవుట్ యువర్ కార్టిజాల్, అంటే మన స్ట్రెస్ హార్మోన్స్ని బ్యాలెన్స్ అవుట్ చేస్తుంది. సో దానికోసం స్ట్రెస్ ఉండకుండా ఉండడానికి మనం ఎక్సర్సైజ్ కూడా చేయాలి. చాలా బాగుంది. సో ఐ థింక్ వీ స్పోక్ అబౌట్ ఎంత ఫ్యాట్, ఎంత అంటే కార్బోహైడ్రేట్, ఎంత ప్రోటీన్, అండ్ ఎన్ని గంటలకి భోజనం చేయాలి, ఎన్ని నీళ్లు తాగాలి, 2-3 లీటర్లు పర్ డే అంటారు కదండి, నిజమేనా? అట్లీస్ట్ 3 liters of water per day. ఆ మాత్రం మినిమం ఫర్ ఫుల్ అడల్ట్. Yes. అలాగే ఫ్రూట్స్ని ఎలా కన్జ్యూమ్ చేయాలి, ఫైబర్ ఎలా తీసుకోవాలి చెప్పారు. ఇప్పుడు విల్ కమ్ టు అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇప్పుడు ఈ మధ్య కాలంలో చియా సీడ్స్ అని కొన్ని ఫుడ్స్కి విపరీతమైన ఆరా వచ్చేసింది. జస్ట్ లైక్ మిల్లెట్స్ రెవల్యూషన్ లాగా వచ్చింది. ఈ చియా సీడ్స్ అనేది వాట్ డస్ ఇట్ డూ? నిజంగా యాంటీ ఆక్సిడెంట్స్ మనకి అబ్జర్వ్ అవుతాయా? ఎంతకాలం తీసుకుంటే దాని ఎఫెక్ట్ మనకు తెలుస్తుంది? See, chia seeds అనేవి ఇట్ కంటైన్స్ హై ఫైబర్ అండి. ఓకే, అండ్ ఆల్సో అందులో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఎనీథింగ్ ఇఫ్ యూ హ్యావ్ అ హార్ట్ ఇష్యూ, ఫర్ ఎగ్జాంపుల్ కార్డియాక్ పేషెంట్స్ హూ కమ్ టు మీ, సో ఐ టెల్ దెమ్ టు కన్జ్యూమ్ అట్లీస్ట్ 1.5 teaspoon ఆఫ్ చియా సీడ్స్, బికాస్ అందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఇంకోటి omega-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ అ సప్లిమెంట్, సో మనం మీ డైలీ ఫిష్ కన్జ్యూమ్ చేయం కదండి. అవును. సో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది బాడీకి ఎసెన్షియల్. సో ఆ ఎసెన్షియల్ది రోజు మనం ఫిష్ తినలేము కాబట్టి ఎదర్ యూ కెన్ టేక్ 2 walnuts, or you can take 1.5 teaspoon of chia seeds, or you can also have 1 teaspoon of flaxseed powder in your buttermilk. ఓహో, సో దానికోసం ఉపయోగపడుతుంది. యా, బట్ వాట్ అబౌట్ యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అంటారు కదా? యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి కూడా ఉంటాయి. ఇప్పుడు యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి లెట్ మీ టెల్ యూ ఇన్ డీటెయిల్. ఎనీథింగ్ విచ్ ఈస్ కలర్డ్ అండి. ఇప్పుడు మనము టమాటోస్ తీసుకుంటాం, వాటర్ మిలన్ తీసుకుంటాం, అందులో లైకోపిన్ అనేది ఉంటుంది. దీస్ ఆర్ కాల్డ్ న్యూట్రసూటికల్స్. ఇవి యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఎనీ ఫుడ్ దట్ యూ ఈట్, ఇప్పుడు మనం ఆక్సిడైజ్డ్ రోడ్ మీద మిర్చి బజ్జీ తింటాం మనం, అది వాళ్ళు వాడిన నూనె వాడుతూ ఉంటారు. సో అందులో కొంచెం ఆక్సిడేషన్ ఉంటుంది, ఆక్సిడేషన్ అవుతుంది. సో ఆక్సిజన్ అనేది ఇట్ హ్యాస్ టు బి O2 ఆల్వేస్. సో ఆక్సిజన్ అనేది O2 ఉండకుండా నేసెంట్ ఆక్సిజన్ OO అయినప్పుడు అది క్యాన్సర్ కాజింగ్ సబ్స్టెన్స్ అవుతుంది, సింగిల్ ఆక్సిజన్. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి తిన్నప్పుడు ఆ నేసెంట్ ఆక్సిజన్ని పట్టేసుకొని ఎలిమినేట్ చేస్తుంది అనమాట. ఓహో, అది విషయం. ఎస్. సో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎనీథింగ్ విచ్ ఇస్ కలర్డ్. మీరు రెడ్ గ్రేప్స్ తీసుకోండి, అందులో రెస్వెరట్రాల్ ఉంటుంది. మన బీటా సైనిన్ ఉంటుంది, పర్పుల్ కలర్. ఎనీథింగ్ విచ్ ఇస్ కలర్డ్, దట్స్ వై వి సే ఈట్ పిగ్మెంటెడ్ ఫుడ్. ఆరెంజ్ తీసుకోండి, xanthophyls. ఇప్పుడు మన క్యారెట్ తీసుకోండి, అందులో కూడా రెటినాల్ ఉంటుంది. దీస్ ఆర్ ఆల్ వెరీ గుడ్ యాంటీ ఆక్సిడెంట్స్. సో అందుకని మేము ఏమంటామంటే కలర్ఫుల్ ఫుడ్ తీసుకోండి ఇన్ యువర్ బౌల్. స్పినచ్ ఇస్ వెరీ గుడ్. స్పినచ్ ఇస్ ఆల్సో వెరీ గుడ్. ఇట్ కంటైన్స్ విటమిన్ A, కాల్షియం, అండ్ ఇట్ హ్యాస్ వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్. ఎందుకంత మనం కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ఎంఫసైజ్ చేస్తాం? Why is it better than regular refined oil? See, మనం కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అంటున్నాము, బట్ దెన్ ఫ్యూ రీసెర్చ్ పేపర్స్ హ్యావ్ సెడ్ దట్ యూ షుడ్ యూజ్ ఎవ్రీథింగ్ ఇన్ మోడరేషన్. సో కోల్డ్ ప్రెస్ ఆయిల్స్లో ఈజ్ నాట్ బ్లీచ్డ్. సో వెన్ ఇట్స్ నాట్ బ్లీచ్డ్ దెర్ ఈస్ మోర్ సాచురేషన్. సో ఓన్లీ కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ వాడిన వాళ్ళకు కూడా కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. సో దట్స్ వాట్ వీఆర్ సీయింగ్. సో ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఇన్ మోడరేషన్, అంటే అప్పుడప్పుడు బ్లీచ్డ్ ఆయిల్స్, అప్పుడప్పుడు యు ఆర్ డూయింగ్ కోల్డ్ ప్రెస్ ఆయిల్స్, దెన్ ద కొలెస్ట్రాల్ ఈజ్ రెగ్యులేటింగ్ వెల్. సో దానివల్ల కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ని మనం ఎంఫసైజ్ చేయాలి. కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ ఈజ్ గుడ్, ఎందుకంటే మనం తక్కువ టెంపరేచర్లో ఇట్స్ ప్రెస్సింగ్ ద ఆయిల్ సీడ్స్. సో తక్కువ టెంపరేచర్లో ప్రెస్ చేసినప్పుడు ఆయిల్ ఆక్సిడైజ్ అవ్వదు. సో అది, సో దాన్ని కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ బదులు, సో ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ ఆలివ్ ఆయిల్.
ఫస్ట్ ప్రెస్ చేసిన ఆలివ్ ఆయిల్ మీకు గ్రీన్ కలర్గా ఉంటుంది. సో దాట్ కంటైన్స్ హై అమౌంట్ ఆఫ్ ఒమేగా 3 మోనో అన్సాచురేషన్ ఎక్కువ ఉంటుంది. దాన్ని పోగా వర్జిన్ ఆయిల్ ఉంటుంది, అది కొంచెం బ్రౌన్గా ఉంటుంది. నెక్స్ట్ ఈస్ పోమేస్ ఆయిల్, అది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. సో దట్ ఈస్ బ్లీచ్డ్. సో దిస్ మోర్ అమౌంట్ ఆఫ్ న్యూట్రిషన్ ఇన్ ద కోల్డ్ ప్రెస్ ఆయిల్స్. యువర్ ఒమేగా 3s ఆర్ యువర్ ఒమేగా 6s ఆర్ మోర్. అది దానివల్ల ఐ థింక్. అండ్ ఆల్సో మీరు అన్నట్టుగా కొంచెం ఆయిల్ వాడితే కూడా మనకి ఎంతో ఎఫెక్ట్ వస్తుంది. అంటే మనం మామూలుగా కూరల్లో వేసే ఆయిల్స్, ఎక్కువ రిఫైన్డ్ ఆయిల్స్లో వీటన్నిటిలో కూడా వీ డోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎక్కువ ఆయిల్ వాడాల్సి వస్తుంది, రైట్? సో అండ్ ఆబ్వియస్లీ ఆయిల్ క్వశ్చన్ మనం కంటిన్యూ చేస్తూ, ఆలివ్ ఆయిల్, కెనోలా ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్, ఇలా రకరకాల గ్రౌండ్ నట్ ఆయిల్, వీటిల్లో సెసమీ ఆయిల్, కోకోనట్ ఆయిల్, ఇవన్నీ కూడా కుకింగ్కి వాడుతున్నారు ఇప్పుడు, వైడ్ రేంజ్. సో టాప్ 3 ఆయిల్స్ ఏమిటి ఫ్రమ్ హెల్త్ పర్స్పెక్టివ్? వెరీ గుడ్ క్వశ్చన్. అంటే ఇది చాలా మంది క్వశ్చన్ డైరెక్ట్గా అడుగుతారు నన్ను. ఇది ఏంటంటే ఆయిల్స్లో ఒకటి ఉంటుందండి, ప్రతి ఆయిల్కి ఒకటి దే సంథింగ్ కాల్డ్ ఏ స్మోకింగ్ పాయింట్. సో స్మోకింగ్ పాయింట్ అనేది ఎక్కువ దేనికి ఉంటుందో అది మనం ఫ్రైయింగ్కి వాడుకోవచ్చు. మన అన్ని ఆయిల్స్లో కంటే స్మోకింగ్ పాయింట్ పీనట్ ఆయిల్కి ఎక్కువగా ఉంటుంది. సో పీనట్ ఆయిల్ అనేది మనం ఫ్రైయింగ్కి వాడుకోవచ్చు. కానీ స్మెల్ దానిలోనే ఉంటుంది ఎక్కువ. ఎస్, బట్ దాని స్మోకింగ్ పాయింట్ హై ఉంది కాబట్టి అది ఎంత టెంపరేచర్ మన ఇండియన్ కుకింగ్కి హై టెంపరేచర్ పెట్టినా కానీ అది ఆక్సిడైజ్ అవ్వదు. సో యూ హ్యావ్ టు సీ దట్ ద ఆయిల్ దట్ యూర్ యూజింగ్ షుడ్ నాట్ బి ఆక్సిడైజ్డ్. గ్రేట్, సో దట్ ఈస్ ద బెంచ్ మార్క్. సో మనం అది చూసుకొని తినాలి. ఇప్పుడు అందరు ఆలివ్ ఆయిల్ వాడండి అంటారు, బట్ ఆలివ్ ఆయిల్ ఇండియన్ కుకింగ్కి ఇట్స్ నాట్ గుడ్ బికాస్ ద స్మోకింగ్ పాయింట్ ఇస్ వెరీ వెరీ లో. సో ఇటాలియన్ కుకింగ్కి దానికి మైల్డ్ సాటేయింగ్కి దానికి మాత్రం వాడతారు, సాటేయింగ్ లేదు రాగా వాడతారు. 1 teaspoon ఆఫ్ ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ యూ కెన్ పుట్ ఇట్ ఆన్ యువర్ సాలెడ్. లేకపోతే 1 teaspoon ఆఫ్ ఆలివ్ ఆయిల్ అండ్ 1 teaspoon ఆఫ్ వెనిగర్ మనం షేక్ చేసేసి సాలెడ్ మీద వేసుకోవచ్చు. దట్ ఈస్ ఆల్సో గుడ్. ఆలివ్ పోమేస్ ఆయిల్ అనేది స్మోకింగ్ పాయింట్ ఎక్కువ ఉంటుంది. దాట్ యూ కెన్ యూస్ ఫర్ ఇండియన్ కుకింగ్. అంటే అది లైటర్ ఆలివ్ ఆయిల్ దాట్ యూ కెన్ యూస్. కోకోనట్ ఆయిల్ వాడచ్చు. మీరు ఎక్కడి నుంచి వస్తారు? సో ఇఫ్ యూర్ ఇన్ ద నార్త్, మోస్ట్లీ పీపుల్ యూజ్ మస్టర్డ్ ఆయిల్ దేర్ మోర్ బికాస్ దే బాడీ రిక్వైర్ మోర్ హీట్ బికాస్ టెంపరేచర్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి. సో లోకల్గా మనకి ఏది అవైలబుల్, previously ancestors what they have been using, that we can use. Rice bran oil చాలా మంచిదంటారు, is it right? See, again, we just spoke about this. Each oil lo there is a ratio of unsaturated olive fatty acids. Okay, ఆ unsaturated fatty acids ఒక్కొక్క దాంట్లో డిఫరెంట్గా ఉంటాయి. అంటే ఇప్పుడు రైస్ బ్రాన్ ఆయిల్లో ఉన్న అన్సాచురేషన్ మనకి సన్ఫ్లవర్ ఆయిల్లో ఉండదు, కొన్ని మిస్సింగ్ ఉంటాయి. సో మనకి బ్యాలెన్స్డ్గా ఉండాలి అని అంటే యూ కెన్ యూస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆయిల్స్ డిఫరెంట్ వీక్. కరెక్ట్. So balance it out. It is no more than what kind of oil we are using. For me, what matters is how much you are using. అది కరెక్టే, అది మీరు అనేది రైటే. అంటే టిపికల్గా మనం ఒక యావరేజ్ ఇంట్లో చూస్తే, ఒక తెలుగింట్లో ఒక పప్పు, దానిలో తాలింపు, కొంతమంది నేతి తాలింపు పెడతారు, కొంతమంది నూనెతోనే పెడతారు. అలాగే ఒక వేపుడు ఉంటుంది, ఏదో ఒక వేపుడు కూర ఉంటుంది, ఇంకొకటి కొంచెం గ్రేవీ కూర ఉంటుంది, ఒక పచ్చడి ఉంటుంది. ఇవన్నీ చూసుకుంటే దేనికి ఏ ఆయిల్ వాడాలని ఇప్పుడు అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి 2-3 ఆయిల్స్ని కాంబినేషన్గా వాడితే బెటర్ అని. కాంబినేషన్ అంటే డోంట్ మిక్స్ ఇట్, అంటే అదే విడివిడిగా 15 days ఒకటి వాడితే 15 days ఇంకొకటి అలాగంటున్నారు. అలా అంటున్నారు. అది ఆల్టర్నేట్ చేసుకుంటూ పోతే మంచిది అంటున్నారు. ఎస్, మనకి బాడీలో రిక్వైర్డ్ అన్సాచురేషన్ అంతా వస్తుంది, గుడ్ అన్సాచురేషన్ వస్తుంది మన బాడీలో. రైట్. చాలా ఐ థింక్ వెరీ వెరీ యూస్ఫుల్ బేసిక్స్ తెలుసుకున్నాం ఇవాళ డాక్టర్ లక్ష్మి గారు. సో ఫైనలీ మీరు చెప్పే ఈ ఫండమెంటల్స్, నేను సపోజ్ నా డయట్ని రీఎంజినియర్ చేయాలి, కంప్లీట్గా రీడిజైన్ చేసుకుందామని నేను డిసైడ్ ఇవాళ నుంచి ఐ వాంట్ టు బీ ఎ హెల్దియర్ వర్జన్ ఆఫ్ మీ అని అనుకుంటే నేను తక్షణం చేయవలసింది ఏంటి చెప్పండి? వాట్ షుడ్ ఐ ఎగ్జామిన్? So for example, a healthy individual, let me consider you don't have any diseases, you're healthy, your blood work is also fine. Yes. So first what we see is in your blood work what is going wrong, vitamin deficiencies emanna unnaya, so adanta chudali. So of course let's consider you're healthy. First thing you have to do is have a very good breakfast. Protein breakfast. And లేచిన వెంటనే one thing I want to emphasize for our Telugu people is not to have your coffee and tea the first thing in the morning. అయితే నేను ఇప్పటి నుంచి వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి.
సో బికాస్ అది ఫన్, అది దట్స్ అ వేకప్ యాక్చువల్లీ. See, అదే వేకప్ మెడిసిన్ అంటారు కదా కాఫీ అన్నది. సో మన బాడీలో ఏమవుతుందంటే ఇప్పుడు మనం పడుకున్నప్పుడు ఆ ఆర్ఎం స్లీప్ అనేది, డీప్ స్లీప్ అనేది మనకి 12 తర్వాత వచ్చింది అనుకోండి, వీ కాంట్ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. మనం బాడీలో మెలటోనిన్ అనేది ప్రొడ్యూస్ అవుతానే ఉంటుంది, సో ఎర్లీ మార్నింగ్ కూడా. దాన్ని మనం స్టాప్ చేయడానికి వీ టేక్ ది సిఎన్ఎస్ స్టిమ్యులెంట్స్, అంటే మన కాఫీ కానీ టీ కానీ ఇవన్నీ స్టిమ్యులేట్ చేస్తుంది బ్రెయిన్ని. బట్ దెన్ అగైన్ మార్నింగ్ లేసినప్పుడు స్టమక్ pH యాసిడిక్ ఉంటుంది. అవును, కరెక్ట్, మీరు ఒప్పుకుంటారా? ఎంప్టీ స్టమక్ కాబట్టి యాసిడిక్ ఉంటుంది. సో ఐ వుడ్ సజెస్ట్ యూ హ్యావ్ అట్లీస్ట్ 3 to 4 సోక్డ్ ఆల్మండ్స్, అవి పీల్ చేసి, ఓకే. అండ్ తర్వాత ఒక గ్లాస్ వామ్ వాటర్ తీసుకోండి. మీకు కాన్స్టిపేషన్ కానీ డైజెషన్ ఇష్యూస్ ఉంటే జీరా వాటర్ తీసుకోవచ్చు, సోక్ జీరా వాటర్. అవును. ఇఫ్ యూ హ్యావ్ డయాబెటీస్ ఇష్యూ యూ కెన్ యాడ్ లిటిల్ సిన్నమన్ పౌడర్, దాచిన చెక్క పౌడర్ కొంచెం వేసి తీసుకోవచ్చు. ఇఫ్ యూ హ్యావ్ హార్ట్ ప్రాబ్లమ్స్ సోక్డ్ చియా సీడ్స్ వాటర్ తీసుకోవచ్చు. సో ఎర్లీ మార్నింగ్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ ఒకటి తీసుకోండి ఆల్మండ్స్ తీసుకున్నాక. దెన్ ఈట్ అ వెరీ గుడ్ బ్రేక్ఫాస్ట్. రైట్. అప్పుడు తర్వాత మీరు టీ కాఫీ తీసుకోండి. అది అని అంటారు. యా, యా. సో ఆఫ్ కోర్స్ తీసుకోవద్దు అని అనట్లేదు. డోంట్ మేక్ యువర్ యాసిడిక్ స్టమక్లో యాసిడిక్ ఎన్విరాన్మెంట్ అనేది తక్కువ ఉండాలి. అది. బాడీ ఆల్కలైన్ ఉంటే డిజీజెస్ రావు. అది యాసిడిక్ అనేది ఉన్నప్పుడు మోర్ డిజీజెస్ వస్తాయి. అవును, కాబట్టి ఆల్కలైన్ ఫుడ్స్ కూడా ఎక్కువ మనకి సబ్స్టిట్యూట్ చేయాలంటారు మీరు. ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఎలోన్ మీరు తాగితే మీ బాడీ విల్ బి ఆల్కలైన్. బట్ ఆల్కలైన్ వాటర్ విడిగా అమ్ముతున్నారు ఇప్పుడు. See, again, that is again a myth. So basically for me, I'm not saying alkaline water తాగండి అని నేను అనట్లేదు. మీ బాడీకి సఫిషియెంట్గా 3 to 4 లీటర్స్ మీరు తీసుకుంటే ఐఎమ్ హ్యాపీ. ఆల్కలైన్ అయిపోతుంది బాడీ ఆటోమేటికలీ. Yes. And eat your salads, eat your probiotics. మీరు మజ్జిగ తాగండి. All that, you can eat your fruits. All that will make your body completely alkaline. అంటే బాడీ has a nature to absorb what it needs and remove what it doesn't. సో కిడ్నీస్ ఉన్నాయి, ఇప్పుడు మనం డీటాక్స్ అంటాం, డీటాక్స్ డైట్ అంటాం, విచ్ ఇస్ అ మిత్. డీటాక్స్ అనేది మన బాడీలో ఆల్రెడీ లివర్ ఉంది, డీటాక్స్ చేస్తుంది. కిడ్నీస్ ఉన్నాయి, డీటాక్స్ చేస్తాయి. యూ హ్యావ్ టు గివ్ ద రైట్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ ఫర్ ద బాడీ, అంతే. అంతకంటే ఏం చేయలేము మన డీటాక్స్. నో. సో బేసికలీ అది గాడ్ మేడ్ అస్ సచ్ అ వే దట్ వీ ఆల్రెడీ హ్యావ్ ఆర్గన్స్ విచ్ డీటాక్స్ చేస్తాయి. సో బాడీకి సరైన మోతాదులో సరైన ఫుడ్ ఇవ్వాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ హ్యావ్ ఎన్ ఎర్లీ డిన్నర్. రైట్. ఎర్లీ డిన్నర్ తీసుకోండి. పడుకునేటప్పుడు హ్యావ్ అ గ్లాస్ ఆఫ్ బటర్ మిల్క్ విత్ 1 teaspoon ఆఫ్ ఫ్లాక్స్ సీడ్ పౌడర్. ఫ్లాక్స్ సీడ్ పౌడర్, ఇది మీరు 2-3 సార్లు ఎంఫసైజ్ చేశారు కాబట్టి తప్పకుండా ఐ థింక్ అందులో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి హార్ట్ హెల్త్ బాగుంటుంది. ఎల్డిఎల్ ని కొంత రివర్స్ చేస్తుందండి. తప్పకుండా omega-3 డెఫినెట్లీ. HDL పెరుగుతుంది, LDL తగ్గిస్తుంది. యా, అండ్ ఇట్స్ అ నార్మల్ ఫుడ్. మజ్జిగ తాగడం ఇట్స్ అన్ ఈజీ థింగ్. సో కొంచెం ఫ్లాక్స్ తీసుకొని రోస్ట్ చేసి గ్రైండ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టండి. బయట పెడితే ఆక్సిడైజ్ అవుతుంది. అవును. ఒక 1 teaspoon కలిపేసుకొని తాగేసేయండి. అండ్ ఆల్సో వెన్ యూఆర్ హంగ్రీ డోంట్ గ్రాబ్ యువర్ సమోసా ఫస్ట్. టేక్ వాటర్, 1 to 2 glasses ఆఫ్ వాటర్ తీసుకొని, అది ఆకలా దాహమా అర్థం చేసుకొని యూ హ్యావ్ టు దెన్ ఈట్ అండ్ ఈట్ ఆన్ టైమ్. రైట్. సో చాలా బ్యాలెన్స్డ్గా మన ఫుడ్ ఫిలాసఫీ ఎలా ఉండాలని చెప్పారు. ఫుడ్ యాక్చువల్లీ సెలబ్రేషన్గా ఒక జాయ్ఫుల్ ప్రాసెస్ ఆఫ్ లైఫ్లో లైఫ్లా ఉండాలి. అలాంటిది మనం ఈదర్ ఓవర్ కాన్షియస్ అయిపోయి లేదు ఓవర్ ఇంటెలిజెంట్ అయిపోయి దాన్ని అనవసరంగా వీఆర్ మెస్సింగ్ విత్ ఇట్. డెఫినెట్లీ ఇట్స్ జస్ట్ ఫర్ ఎంజాయ్మెంట్. సీ, ఫుడ్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ లైఫ్. Food is life for somebody. So indulge. It's okay to indulge, but do in moderation. Also exercise. Also be happy. Don't just say, for some people it's a fear. ఈ మధ్య ఎలా అయిపోయిందంటే ఫుడ్ని చూడగానే అరే తినగానే నేను లావ్ అయిపోతాను, అది. So don't have that fear. Try putting some form of exercise. If you like swimming కెళ్ళండి. If you like dancing, do dancing. yoga, మెడిటేషన్, ప్రాణాయామం. మీరు తక్కువ తిన్నా కానీ అలా ఫియర్ పెట్టుకొని తినకుండా ఉండే వాళ్ళు కూడా వెయిట్ రెడ్యూస్ అవ్వని కొన్ని క్లయింట్స్ చూస్తుంటాం మనం. ఎందుకంటే అది స్ట్రెస్, కార్టిజోల్ వల్ల. కార్టిజోల్ ఎక్కువ ఉంటే స్ట్రెస్, వెయిట్ వస్తుంది కదండి బాగా. ఎస్, మీరు 1000 calorie డైట్ తిన్నా కానీ మీరు తగ్గరు, ఎందుకంటే కార్టిజోల్ బాగా ఎక్కువగా ఉంటుంది బాడీలో. ఇది చాలా వైటల్ పాయింట్. ఎస్. సో బేసికలీ లాస్ట్ వచ్చేది స్ట్రెస్ అనేది మనం చాలా తగ్గించుకుంటే all the hormones will be balanced. అద్భుతంగా చెప్పారు డాక్టర్ లక్ష్మి గారు. ఇవాళ మీ రాకతోటి ఐ థింక్ చాలామందికి ఒక రీఅష్యూరెన్స్ వచ్చింది, ఇన్ఫర్మేషన్ బోల్డ్ అంత ఇచ్చారు. మళ్ళీ మీరు రావాలి అండ్ అనేక టాపిక్స్ పై మాట్లాడాలి. డయాబెటిక్స్, అలాగే హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు, ప్రెగ్నెంట్ విమెన్,
అలాగే ఏజ్ని బట్టి ఎలాంటి డైట్స్ ఉండాలి, ఇంకా కన్వాలెసెన్స్ అంటే రికవర్ అవుతున్న వాళ్ళు సర్జరీ తర్వాత ఎలాంటి ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి, వీటి గురించి కూడా వుడ్ లవ్ టు డూ అ సిరీస్ ఆఫ్ ఇంటర్వ్యూస్ విత్ యూ. Definitely. And most diseases are manageable, reversible, only if you follow good lifestyle, Andy. Adi. So that's what we do at Your Life also. It's a wellness company where we say that, live well, eat well, and be well. థ్యాంక్ యూ సో మచ్. Yeah. సాక్షి లైఫ్లో ఇవాళ చాలా విషయాలు తెలుసుకున్నాం. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. Thank you.